रुकने असेंबली अंबरपेट के वेंकटेश ने हल्के असेंबली अंबरपेट से बीआरएस उम्मीदवार की हैसियत से अपना पर्चा नामजदगी दाखिल किया। कबले अजीज के वेंकटेश ने काचीगुड़ा लिंगमपल्ली रघुवेंद्र स्वामी मंदिर में पूजा करने के बाद कारकुनान कायदीन के साथ एक बड़ी रैली की शक्ल में पहुंचकर अपना पर्चा नामजदगी दाखिल किया। इस मौके पर कारकुनों ने के वेंकटेश का बेमिसाल इस्तकबाल किया। इस मौके पर के वेंकटेश ने कहा कि हुकूमत ने बहुत सी फलाही स्कीमें लाई हैं और रियासत भर में कई तरक्याती प्रोग्राम शुरू किए हैं, जिसके नतीजे में बीआरएस हुकूमत से मुताल्लिक अवाम के एतमाद में इजाफा हुआ है। उन्होंने कहा कि हुकूमत का कोई मुखालिफ नहीं और हल्के में गुज़िश्ता 5 सालों में बहुत से तरक्याती काम अंजाम दिए गए हैं और गरीब अवाम को फलाही स्कीमात फराहम की गई हैं। కాచిగూడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ నుంచి అంబర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ వరకు 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో 40,000 మంది మహిళా కార్యకర్తలు, మహిళలు మరియు బీఆర్ఎస్ లీడర్లు మరియు కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్ అందరూ మొత్తం మహిళలు, మా కార్యకర్తలు మరి ప్రజలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి తప్పకుండా ఈసారి కారు గుర్తుకేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని అందరూ కూడా కోరారు, ఆశీర్వదించారు, మంగళారతులు పట్టిండ్రు, పూలు చల్లిండ్రు. అడుగు అడుగున చాలా మంచి స్పందన ఉంది. చూడండి, చాలా దిగ్గజమైన లీడరు, పార్టీ ప్రెసిడెంటు, సెంట్రల్ మినిస్టరు ఆయన్నే తప్పుకున్నాడు. తప్పుకున్న తర్వాత ఈడ పోటీ ఏముందండి? ప్రభుత్వం మీద ఏమాత్రం ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసింది. అంబర్పేటలో 1000 కోట్లతోటి ఇక్కడ అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాలు కూడా మేము ప్రజలందరికీ అందుతున్నాయి. 1000 కోట్లతోటి వార్డును నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము 3000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీద ప్రజలకు పంచినాం. ఆ 3000 ఇండ్లు కాస్ట్ ఈరోజు 1500 కోట్లు. నేను మైనార్టీస్ గ్రేవ్ యార్డ్ ఇచ్చినాను, అందులో 200 కోట్ల రూపాయలు ఆ స్థలం విలువ. ఆ విధంగా 52 కోట్లతోటి ముసరంబాగు బ్రిడ్జు శాంక్షన్ చేయించినాం.